అధికారులు కొంతమంది ఇంకా వైసీపీ మొత్తులోంచి వదలలేదండి. అది మాత్రం నిజము. అన్ని చోట్ల కొంతమంది ఎస్పీ స్థాయిలో కూడా కొంతమంది డిఎస్పీలు, సిఐలు వీళ్ళంతా ఎట్లా ఉన్నారంటే అసలు పోలీస్ వ్యవస్థను కూడా భ్రష్టు పట్టించారండి జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకోవడం మానేసి వ్యక్తిగత భజన చేయడానికి వాళ్ళు కూడా అలవాటు పడిపోయి ఉన్నారు. ఇప్పుడు దానిలో నుంచి మరి రావట్లేదో ఏమో. ఆ కూటమి ప్రభుత్వం మారినా కూడా ఇంకా వైసీపీ అధికారంలో ఉందని ఫీలింగ్ లో ఉన్నారో తెలియదు కానీ ఇప్పటికీ స్టిల్ వైసీపీకి అంటకాగుతానే ఉన్నారు. అలాంటి అధికారులు మాత్రం ఏరేయడం ఖచ్చితంగా జరిగింది. వాళ్ళ మీద సివియర్ యాక్షన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఎమ్మెల్యే మీదే దాడంటే ఇప్పుడు శాంతి భద్రతల గురించి వాటి గురించి ఇప్పుడు ఆల్రెడీ వైసీపీ ప్లానే అది. ఆల్రెడీ ఇంటెలిజెన్స్ లీక్లు ఇచ్చింది. ప్రతి జిల్లాకి ఇన్ని కోట్లను పంపించి మీరు ఇష్టం వచ్చినట్టు చేయండి, ఇష్టం వచ్చినట్టు అల్లర్లు చేయండి, ఎవరు ప్రశాంతంగా ఉండకూడదు రాష్ట్రంలో అనే ధోరణిలోనే వైఎస్ఆర్సీపీ పార్టీ పనిచేస్తుంది. ఏదో జరిగిపోయినట్టు ఇక్కడ చెయ్యాలి అని. సో దానిలో భాగంగా ఇప్పుడు ఎవరు ఎమ్మెల్యేలు ఏంటి, ఎవరైనా సామాన్యులు ఏంటి, ఎవరు ఉండరు అనమాట. ఎక్కడ వీలుంటే అక్కడ ఏదో ఒకటి రగడ రచ్చ చెయ్యాలి, అటాకులు చేయాలి, ఇలాంటివి ఇప్పుడు అదే ఖచ్చితంగా కదండి. ఇన్ఫ్యాక్ట్ కొన్ని డిప్యూటీ గ్రూపులో. చీఫ్ మినిస్టర్ గారు శివపార్తి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అనేది ఏంటంటే ఇనఫ్ ఎవిడెన్స్ మా దగ్గర ఉంది అని ఆయన చెబుతున్నారు. మరి గవర్నమెంట్ ఏమో యాక్షన్ తీసుకోవట్లేదు. ఈ ఎక్కడో సమ్ గ్యాప్ ఈజ్ దేర్. ఎందుకని అంటే అది చూసి చూడనట్టు పోవాల్సినంత అంత ఔదార్యం ప్రకటించాల్సిన అవసరమే ఉందండి. ఈ ఎమ్మెల్యేల మీదే, కార్ల మీద ఎమ్మెల్యేల మీదే దాడులు జరుగుతుంటే వాట్ అబౌట్ కామన్ పబ్లిక్ అండి? ఎవిడెన్స్ ఉంది అని సారే చెప్పారంటే యాక్షన్ కూడా ప్రాపర్ గానే ఉంటది. ఎవిడెన్స్ ఉందని ఆల్రెడీ తెలుస్తుంది. ఆల్రెడీ పోలీసు కూడా ఎవరైతే ఇట్లాగా వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతుగా ఉండి పోలీసు విధుల్ని సరిగా ఎవరు నిర్వర్తించట్లేదు, మరి ఆ పోలీసులు సహాయ సహకారాలతోనే మదనపల్లి ఇన్సిడెంట్ కలెక్టర్ సబ్ కార్యాలయాన్ని తగలబెట్టేశారు కదా. సో ఇట్లా చాలా మంది ఇలాగే ఉన్నారు. వాళ్ళందరినీ రాష్ట్రం మొత్తం ఒక చోటని కాదు, ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి జిల్లాలోనూ ఇదే సమస్య. సో ఒకళ్ళు ఇద్దరు అయితే వెంటనే వాళ్ళు వీళ్ళు సరిగా పని చేయట్లేదని తీసేయొచ్చు. వ్యవస్థే అలాగా అలవాటు పడిపోయి 5 సంవత్సరాలుగా ఉంది కాబట్టి ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరు అయితే టక్కన తీసేయొచ్చండి, సస్పెండ్ చేయొచ్చు, లేకపోతే ఆ ఏదో ఒకటి చేయొచ్చు. అందరూ అలాగే ఉన్నారు. అందరూ అలాగే అలా షర్మిల ఉన్నప్పుడు గారి కొంచెం ఎపిసోడ్లోకి వస్తాయండి. షర్మిల గారు ఒక కీలకమైన అబ్జర్వేషన్ చేశారు నిన్న వాళ్ళ అన్నగారి మీద. మీకు బీజేపీతో అక్రమ సంబంధం ఉంది, ఆవిడ చాలా అగ్రెసివ్గా ఫెరోషియస్గా వెళ్తున్నారు అంటే ఇదంతా ఏంటి? సరే వైసీపీ వాళ్ళు ఏమంటారు, టీడీపీ ఇచ్చిన స్క్రిప్ట్ ఆవిడ చదువుతోంది అని. ఆవిడ అంత అగ్రెసివ్గా వెళ్తున్నారు కదా. అంటే కలెక్టివ్గా మీరందరూ కలిసి, అంటే కాంగ్రెస్తో కలిసి అవసరమైతే జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రంలో రాజకీయం చేయకుండా ఆయన్ని పక్కకి పంపించేసే అవకాశం ఉందా? వేరే రాష్ట్రాలకి అసలు ఈ రాష్ట్రం విడిచిపెట్టి వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? షర్మిలతో కలిసి పనిచేసే అవకాశాలు భవిష్యత్తులో ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఇంతమంది అందరూ కూర్చొని ఆయనకు వచ్చిన 11 సీట్ల కోసం ఆయన పక్క రాష్ట్రాన్ని పంపించాల్సిన అవసరం కూడా లేదండి. దగ్గరుండి ఇప్పుడు ఆయన అసెంబ్లీకి రమ్మని మేమే అడుగుతున్నాం, పక్క రాష్ట్రాలు పొమ్మని మేము చెప్పట్లా. అసెంబ్లీకి రండి, మీకేమైనా సమస్యలు ఉంటే మేము మాట్లాడేది ఏదైనా తప్పైతే వచ్చి ఖండించండి, మాట్లాడండి, అంతేగాని పక్కనే ఉన్న అసెంబ్లీకి రాకుండా ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టకండి. పక్క రాష్ట్రానికి పంపించాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఆయన కరెక్ట్ గా ఇప్పుడు ఎటు అధికారం ఉన్నప్పుడు సరిగా చేయలేదు, ప్రతిపక్షంలో ఉన్న సరిగా ప్రతిపక్ష పాత్రను సరిగా పోషించాలి కదా ఆయన. అది కూడా చేయట్లేదు. ప్రెస్ మీట్లు పెట్టారు, సరే ప్రెస్ మీట్ పెట్టినా కూడా ఏమన్నా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా అడిగిందని చెప్పారా అంటే అన్ని లెక్కలు తప్పులే. ఏదో ఆయన వచ్చినప్పుడు అప్పు 4 లక్షల కోట్లు ఉందని ఆయన అంటాడు, అక్కడేమో 3 లక్షల కోట్లే ఉంది, 1 లక్ష కోట్లు అబద్ధం చెప్పేశాడు. సో ఇలా తప్పులు తడకలతోటి కూర్చొని చెప్పిన దానికి కూడా కరెక్ట్ గా ప్రాపర్ ఆన్సర్ ఇవ్వడం రావట్లేదు కదా ఆయనకి. ఆయన చేసిన పరిపాలన గురించి ఆయన చెప్పుకోవడమే చేత కావట్లేదు. సో మీరు ఇలా చేశారు అని అడిగితే లేదు నేను ఇలా చేయలేదు, ఒకవేళ చేయకపోతే నేను చేయలేదు, నేను చేసింది ఇది అని చెప్పాలి కదా. ఎక్కడొచ్చి చెప్పాలి అది? ఎక్కడ చెప్పాలి? అసెంబ్లీలో చెప్పాలా, లేకపోతే ఇంట్లో కూర్చొని ఆయన వేసుకున్న సెట్ లో ప్రెస్ మీట్ పెట్టుకొని చెప్పాలా? రైట్. అది ఆయన వెంకటేశ్వర రెడ్డి గారు, చాలా స్ట్రైట్ క్వశ్చన్స్ మీకు జనసేన నేత శివపార్వతి గారి దగ్గర నుంచి. నియోజకవర్గానికి 15 కోట్లు అంటే 175కి దగ్గరగా 250 కోట్లు అనుకుంటా. ఇంత డబ్బు ఎక్కడ వచ్చిందండి ఈ అల్లర్లు సృష్టించడానికి? మీరు కాదండి, డెవలప్మెంట్ మీద ఫోకస్ ఉండదా? విధ్వంసం మీదేనా మీ ఫోకస్ అంతా?
నన్ను చెప్పనేవాడి సార్. అదే అందుకనే మీకు మీరు క్వశ్చన్ వేశారు కదా. స్టాటిస్టిక్స్ చెబుతున్నా ఎన్ని వందల కోట్లు అనేది చెబుతున్నా మీకు. ఇప్పుడు అది పరిపాలించమని ప్రజలు అధికారం నుంచి 124 సీట్లు ఇస్తే